వైసీపీ పాలకులు పవిత్రమైన తిరుమల లడ్డూని కల్తీ చేసి వెంకటేశ్వర స్వామిపైన దాడికి ఒడిగట్టారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. తిరుమల సహా ఎక్కడ వీలు చిక్కితే అక్కడ 10 దేవాలయాల్లో కల్తీకి పాల్పడ్డారని మండిపడ్డారు. 7 కొండలను 2 కొండలుగా చిత్రీకరించిన నేపథ్యం వైసీపీదని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దుయ్యబట్టారు. దేవుడితో పెట్టుకున్నవాడు సర్వనాశనం అయిపోతాడు తప్ప బతికి బట్టకట్టిన దాఖలాలు లేవన్నారు. అన్య మతస్థుల ప్రాబల్యం పెంచి దానిని ఓటు బ్యాంకుగా మార్చుకునే కుట్రకు వైసీపీ తెరలేపిందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ ఆరోపించారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై కూటమి అగ్రనేతలు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు, బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్, టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు తమ వద్ద ఉన్న వివరాలను నేతలకు వెల్లడించారు. వైసీపీ హయాంలో తిరుమల లడ్డూలో కల్తీ జరిగిన వాస్తవాలను ప్రజల ముందు పెట్టాలని సమావేశంలో నిర్ణయించారు. ఎన్డీడీబీ నివేదిక జంతు కొవ్వు అవశేషాలతో కూడిన రసాయనాలు తిరుమల ప్రసాదానికి వాడారని నిర్ధారించారు. సహా లడ్డూలో అసలు నెయ్యే లేదని సిట్ నివేదిక ఇచ్చిన విషయాలు ప్రజల ముందు పెట్టారు. కల్తీ లడ్డూపై తమకు సిట్ క్లీన్ చిట్ ఇచ్చిందంటూ వైసీపీ చేస్తున్న దుష్ప్రచారానికి కలిసికట్టుగా చెక్ పెట్టాలని నిర్ణయించారు. కరడుగట్టిన నేరస్తుడు అసత్యాన్ని నమ్మించేందుకు చేసే ప్రయత్నమే కల్తీ లడ్డూ విషయంలో జగన్ చేస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఎన్డీడీబీలో చాలా స్పష్టంగా చెప్పారు. ఆ విషయమే నేను చెప్పాను. సిట్లో మీరు చూస్తే కెమికల్స్ తో పామాయిల్ తో నెయ్యి తయారు చేసే పరిస్థితికి వచ్చారు. ఆ కెమికల్స్ కూడా కొన్ని ఆయిల్ తో తయారు చేస్తారు, కొంతమంది అనిమల్ ఫ్యాట్ తో కూడా తయారు చేస్తారనే పరిస్థితికి వచ్చారు. దేవుడు అంటే లెక్కలిత్తనం. డెలిబరేట్ గా అపవిత్రం చేయడానికి మీకు విశ్వాసం లేకపోవచ్చు. విశ్వాసం లేకపోతే ఆ జోలుకు రావద్దండి. విశ్వాసం ఉండే భక్తుల మనోభావాలు దెబ్బతీయడానికి దేవుని యొక్క పవిత్రత దెబ్బతీయడం ఇది చాలా దుర్మార్గం. ఇది మహాపాపం. ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే నేను అపాలజీ చెప్పాలి, మేము చెప్పాలి. రెండోది బూతులు తిడితే కూడా భరించాలి. సిబిఐ రిపోర్ట్లో ఇది కల్తీ లేదని ఎక్కడా చెప్పలేదు. నిన్న అతని స్పీచ్ చూస్తే కరుడుగట్టిన నేరస్తులు ఏ విధంగా అసత్యాన్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తారో అదే చేస్తున్నారు. దేవుడికి అపచారం జరిగినప్పుడు ఎవరైనా ముక్తకంఠంతో ఖండించాలని సీఎం అన్నారు. అన్ని ఆధారాలను ప్రజల ముందు ఉంచుతామని, ప్రతి ఒక్కరూ ఈ తప్పును ఖండించాలని కోరారు. నేను ఆంధ్రప్రదేశ్లో ఉండే భక్తులందరినీ ఒక సామాన్య భక్తుడుగా అపీల్ చేస్తున్నాను. రిపోర్ట్స్ అన్నీ మీ రోజుల్లో ఉంటాయి. దేవుని యొక్క పవిత్రత మనం కాపాడుకోవడం మనందరి బాధ్యత. తిరిగి ఇలాంటి చేయాలంటే ఎవరైనా భయపడే పరిస్థితి రావాలి. ఆ రోజు నాకు ప్రాణభిక్ష పెట్టా అంటే ఆయనే పెట్టాడు. బాధ్యతలో ఉండే ప్రభుత్వంగా ఇలాంటి తిరిగి జరగకుండా పవిత్రతను కాపాడడానికి ఏ చర్యలు తీసుకోవాలని అన్ని చర్యలు తీసుకున్నాం, ఇంకా తీసుకుంటాం. దోషులను కూడా అన్ని విధాలా శిక్షించడానికి అన్ని చర్యలు తీసుకొని ముందుకు పోతాం. 7 కొండలను 2 కొండలుగా చిత్రీకరించిన నేపథ్యం వైసీపీదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోపించారు. భగవంతుడితో పెట్టుకున్నవాడు సర్వనాశనం అయిపోతాడని అన్నారు. భగవంతుని మీద పగబట్టుకున్నవాడు సర్వనాశనం అయిపోతాడు తప్ప ఎవడు బతికిన దాఖలాలు లేవు. గుర్తుపెట్టుకున్నారు. ఈరోజు కల్తీ జరిగింది మాట అసలు కల్తీ లేదు, ఇది పూర్తిగా క్లీన్ చిట్ ఇచ్చిందంటారు. దీన్ని బట్టి మనం అందరం అర్థం చేసుకోవాల్సిందే. ఇది వీళ్ళకి దీని మీద గౌరవం లేదు. వీళ్ళకి 7 కొండల వాడికి 2 కొండలు చాలు అన్న ఆలోచన విధానం నుంచి పుట్టిన వాళ్ళు ఈ రోజు ఏ స్థాయికైనా దిగజారగలరో ఇది చాలా ప్రస్ఫుటంగా మనందరికీ తెలియజేస్తా ఉంది. 2022లో మీకు కల్తీ జరిగిందని రిపోర్ట్ అప్పుడు వాళ్ళకి ల్యాబ్ టెస్ట్ వాళ్ళు పంపిస్తే అప్పుడున్న టీటీడీ చైర్మన్ కానీ వీళ్ళు కానీ వాళ్ళు 100% తొక్కి పెట్టేసారు. దాన్ని బయటకు తీసుకురాలా. ఖచ్చితంగా ఈ దోషులను ఎవరైతే ఉన్నారో మేము క్షమాపణ చెప్పడం కాదు, మీరు భగవంతుడికి మోకరిల్లే వరకు యుద్ధం సాగొద్దు. కల్తీ లడ్డూ వ్యవహారంలో సాక్షి పేపర్ రిపోర్ట్ ఆధారంగా తమకు తామే వైసీపీ క్లీన్ చిట్ ఇచ్చుకోవడం దుర్మార్గమని బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ ధ్వజమెత్తారు. అన్యమతస్థుల ప్రాబల్యం పెంచే వైసీపీ కుట్రలను కూటమి ప్రభుత్వం అడ్డుకుంటోందని తెలిపారు. అన్య మతస్థుల యొక్క ప్రాబల్యం పెంచే ఒక ప్రయత్నం, దాన్ని ఒక ఓటు బ్యాంక్ గా మార్చుకోవాలనే ఒక ఆలోచన, దీనికి పరాకాష్ట ఇది. నిన్న ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పాలని చెప్పాడు. నిజంగా మేము అడుగుతున్నాం, ఏవైతే ల్యాబ్ రిపోర్ట్స్ ని పక్కన పెట్టి మీ పేపర్ ఇచ్చిన అబద్ధాలపైన క్షమాపణలు చెప్పాలా అని చెప్పి అడుగుతున్నాం. స్వామివారి యొక్క నిధులు దుర్వినియోగం అయిన క్షమాపణలు చెప్పాలా. అన్య మతస్థుల్ని చైర్మన్లుగా, మెంబర్లుగా, ఉద్యోగస్తులుగా పెట్టి పవిత్రతను భంగం కలిగించే అనేక రకాల ఉద్దాంతాలు జరిగినందుక అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. కల్తీ లడ్డూలో దోషులుగా ఉన్న 2 వ్యక్తులు ఎన్డీఆర్ఐలో కూడా పనిచేస్తున్నారని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. నెయ్యి నాణ్యత పరిశీలించే ఇన్స్పెక్షన్ కమిటీలో ఉన్న 2 వ్యక్తులే ఎన్డీఆర్ఐలోనూ ఉండటం గమనార్హమని వివరించారు.